అందరికీ నమస్కారం. ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట రామాలయం గురించి. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి, కంటే రామాయణం కనాలి అంటారు పెద్దలు. ఎండాకాలం వచ్చిందంటే చక్కని పండుగ శ్రీరామ నవమి. రాములోరి కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం 1000 కళ్ళతో ఎదురు చూస్తారు భక్తులు. వడపప్పు పానకం ప్రసాదంగా సేవిస్తారు, తలంబ్రాలు తలపై చల్లుకుంటారు శుభానికి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుగుతుండేది. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్ర భద్రాద్రిగా ఒంటిమిట్ట రామాలయం ప్రాధాన్యత సంతరించుకుంది. 2015 సెప్టెంబర్ 9న సీఎం చంద్రబాబు గారు ఆదేశాల మేరకు టీటీడీ అధీనంలోకి వచ్చింది ఈ క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్టలోని ఈ కోదండరామ ఆలయం అతి ప్రాచీనమైనది. అయితే దేశంలో అన్ని రామాలయాల్లో ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన మధ్యాహ్నం వేళ కళ్యాణం జరిగితే, శ్రీరామనవమి 5వ రోజున పౌర్ణమి రాత్రి పండు వెన్నెలలో ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణం జరిపిస్తుండడం ప్రత్యేకత. చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో చతుర్దశి నాడు కళ్యాణము, పౌర్ణమి నాడు రథోత్సవం. ఒంటిమిట్ట రామాలయ ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయం 16వ శతాబ్దానికి చెందింది. ఈ కొండపై జాంబవంతుడు ఆశ్రమం నిర్మించాడని, జాంబవంతునికి ఎదురుగా ఉన్న మరో గుట్ట మీద నుంచి శ్రీరాముడు దివ్య దర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడంటారు. 1605, 1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పరిపాలించేవారట. అయితే ఇక్కడ ఆలయంలో ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలా నగరంగా పేరొచ్చింది. ఈ ఆలయాన్ని 3 దశల్లో నిర్మించారంటారు. 14వ శతాబ్దం నిర్మాణం ప్రారంభమై 17వ శతాబ్దంలో పూర్తయిందని చెప్తారు. అయితే ఈ ఏకశిలా రామ లక్ష్మణ సీతమ్మ ఉన్నారు, కానీ హనుమంతుడు విగ్రహం లేని రామాలయం దేశంలో ఇదేనని చెప్తుంటారు. అయితే మరో కథనం ప్రకారము ఒంటిమిట్ట అనేది ఎలా వచ్చిందంటే, ఒంటుడు మిట్టడు అనే 2 రామభక్తులు, వీరు దొంగలని కూడా అంటారు, ఈ ఆలయ నిర్మాణంలో సహకరించి వారి జీవితాలను ఇక్కడే గడిపారని, అందుకే ఒంటిమిట్ట ఆలయంగా పేరుగాంచిందని మరో కథనం కూడా ఉంది. గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో ఉంది. పోతనామాత్యుడు ఏకశిలపురి వాసినని చెప్పుకోవడం అది ఇదేనంటారు. నవమి నాడు పోతన జయంతి కూడా జరుపుతారు. అందుకే ఓం నమో శ్రీరామాయ నమః. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.